ప్రధానంగా ఇద్దరు ఉల్లంఘనులే ప్రభుత్వ భూముల్లో సర్కారు పెద్దల మైనింగ్ దందా అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా వారి శాఖల చట్టాలనే తుంగలో తొక్కుతూ భూ పందేరం అంటూ జరుగుతుంది. ఇక్కడ క్రషర్ ముసుగు అక్రమాలకు అడుగు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ పాత కంపెనీలను ముందు పెట్టి రాఘవ కన్స్ట్రక్షన్స్పై డ్రామా జరుగుతోందంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో దిల్ కంపెనీకి ఇచ్చినటువంటి భూములని రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న కేసీఆర్ అంటూ కూడా కేసీఆర్ ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ ఏదైతే కొత్తగూడలో నీటికి ప్రభుత్వ భూమిగా 350 ఎకరాలు ఉన్నాయి. అలాగే దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. మరొక ముఖ్యమైన వార్త చూడొచ్చు. ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. పొంగు లూటీపై బీఆర్ఎస్ ఫైట్. ఏదైతే నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంబంధించి ఏదైతే పొంగులేటికి సంబంధించినటువంటి అంశం మొత్తానికి అసెంబ్లీ మొత్తం రణరంగంగా మారినటువంటి అంశం. ప్రధానంగా ఆ అంశం సంబంధించి మంత్రి అక్రమాలపై రోజంతా అట్టుడికిన అసెంబ్లీ, హౌస్ కమిటీకి పట్టు, బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్. ఏదైతే హౌస్ కమిటీ వేయాల్సిందని అంటూ బీఆర్ఎస్ పట్టుబట్టడంతో మొత్తానికి ఎట్టకేలకు మొత్తానికి సభను సజావుగా నడవనీయకుండా ఏదైతే బీఆర్ఎస్ పదే పదే హౌస్ కమిటీ వేయాలని పట్టుబట్టడంతో ఇక మన వల్ల కాదు అని ప్రభుత్వం చేతులెత్తేసి సభ్యులను బయటకు పంపించేసి వాళ్ళ ఇష్టానుసారంగా అసెంబ్లీ నడుపుకున్నటువంటి తీరు మనం చూడవచ్చు క్లియర్ కట్గా. సభను కుదిపేసిన పొంగులేటి సంస్థ అక్రమాలు విచారణ జరపాలంటూ బీఆర్ఎస్ ఆందోళన, స్పీకర్ పొడియం వద్దకు వెళ్లి సభ్యుల నినాదాలు, నిరసన వేళ పెద్ద ఎత్తున మార్షల్స్ మోహరింపు, అక్రమాలపై దొరికిపోవడంతో అధికార పక్షం ఆపసోపాలు, పలుమార్లు డైవర్షన్కు పాట్లు, అలాగే అవినీతిపై సమాధానం చెప్పలేక అడ్డదారులు తొక్కారు. కౌశిక అంశంతో తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. పట్టు వీడని బీఆర్ఎస్ 4 గంటల పాటు నిరసన వ్యక్తం చేసింది. దాదాపు పట్టు వీడలేదు, మొత్తానికి ఎక్కడ కూడా బీఆర్ఎస్ తగ్గలేదు. ఏదైతే అంశం సంబంధించి డిమాండ్కి సంబంధించి అలాగే సీరియస్గా తీసుకొని అదే పట్టుదలతోటి అసెంబ్లీ ప్రాంగణంలో 4 గంటల పాటు నిరసన వ్యక్తం చేసింది. చివరికి బీఆర్ఎస్ శాసనసభ్యుల సస్పెన్షన్స్ జరిగింది. ఈ సెషన్ ముగిసే వరకు వర్తిస్తుందన్న స్పీకర్. ఏదైతే ఈ సెషన్ ముగిసే వరకు కూడా ఈ సస్పెన్షన్ వర్తిస్తుందంటున్నారంటే తర్వాత కూడా అసెంబ్లీకి రాకూడదు, మీరు రావద్దనేది ఒక కుట్రపూరితమైనటువంటి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి కుట్ర అనడానికి ఇదే ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. మంత్రి పొంగులేటి అక్రమాలపై విచారణ జరపని హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం శాసనసభలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున మార్షల్స్ను మోహరించినా వెనక్కి తగ్గకుండా నినాదాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే రేవంత్ పొంగులేటిది వాటాల బంధం, అందుకే కొడంగల్ లిఫ్ట్ సహా పలు కాంట్రాక్టులు పొంగులేటి కంపెనీకి అప్పగించిన ముఖ్యమంత్రి, అక్రమాలకు పాల్పడ్డ మంత్రిని బత్తరఫ్ చేయాల్సిందంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. ఏదైతే సర్కారు స్పందించకుంటే గవర్నర్ వద్దకు వెళ్తామంటూ కూడా కేటీఆర్ చెప్పారు. అలాగే గన్ పార్క్ వద్ద కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి అంశం. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దానికి సంబంధించి సమాధానం రాలేదు. మొత్తానికి మైక్ కట్ చేసినటువంటి అంశం మనం చూడొచ్చు. చాలాసార్లు మంత్రికి 1000 కోట్ల టెండర్లు నువ్వు కాదా ఇచ్చింది అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించినటువంటి అంశం. నీ 20 కుంభకోణాల సంగతి తేల్చేదాకా వదిలిపెట్టమంటూ కూడా హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. నా కుటుంబం నీ కుటుంబంపై విచారణకు రెడీనా అంటూ కూడా సవాల్ విసారు. అసెంబ్లీ వేదికగా ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసారు. నా కుటుంబం సంబంధించి అలాగే మీ కుటుంబం సంబంధించి, మీ కుటుంబంలో సభ్యులందరికీ సంబంధించి, నా కుటుంబంలో సభ్యులందరికీ సంబంధించి కూడా విచారణకు రెడీనా అంటూ కూడా అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. రేవంత్కు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు సవాల్. అనేక సవాళ్లు చేస్తూ వస్తున్నారు హరీష్ రావు. కాకపోతే ఇప్పటికి కూడా ఏ ఒక్క సవాల్ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, వారి యొక్క మంత్రివర్గం కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎప్పుడు కూడా ఆ సవాల్ను స్వీకరించినటువంటి సందర్భాలు మనం ఎప్పుడూ చూడలేదు. ఇక సభలో ప్రశ్నిస్తే సీఎం టార్గెట్ అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నేరమా అంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి అడిగింది. అలాగే రాఘవ సంస్థపై హౌస్ కమిటీ వేయాలంటూ కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. సభలో మేము మాట్లాడొద్దాం అంటూ కూడా సునీత లక్ష్మారెడ్డి కూడా ప్రశ్నించినటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రతి సభ్యులు కూడా అక్కడ అడిగిన ప్రశ్నకు అక్కడ మంత్రులు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి, మొత్తం దాటవేసే ధోరణి అవలంబించారు. అలాగే అసెంబ్లీని గాంధీ భవన్లా మార్చారంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఆరోపించినటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. బెదిరింపులకు సీఎం బ్రాండ్ అంబాసిడర్ అయ్యారంటూ కూడా వేముల ప్రశాంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి అంశం. ఇది స్కామ్ల పాలన అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, హౌస్ కమిటీ వేసైన చిత్తశుద్ధి చాటండి అంటూ కూడా సీఎంకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం లేఖ శాసనసభాపక్షం మొత్తం కూడా అందరు కలిసి కూడా ఉత్తకంఠంతో లేఖ రాశారు. ఇది స్కామ్ల పాలన, మొత్తానికి మీ సర్కార్ వచ్చి నుంచి ఎన్ని స్కామ్లు జరిగాయంటూ కూడా దాని గురించి తేటతెల్లం చేయడానికి
విచారణ జరిపించండి అంటూ కూడా హౌస్ కమిటీ వేయండి అంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దానికి కూడా సమాధానం లేని పరిస్థితి. ముఖం చాటేసిన ఇటు మంత్రి పొంగులేటి అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. పొంగులేటి అక్రమాలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరు, ఆరోపణల వేళ సభకు వస్తే మరింత నష్టమని భావించిన మంత్రి చర్చను వదిలి కేరళ ప్రచారానికి వెళ్లారు. ఏదైతే నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభకు హాజరు కాలేదు, ప్రధానంగా డుమ్మా కొట్టారు, కేరళ ప్రచారానికి వెళ్ళినట్టు తెలిసింది. దీనికి సంబంధించి వార్త మనం చూడవచ్చు క్లియర్ కట్గా. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కౌశిక్పై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు స్పీకర్ ప్రసాద్. నిర్ణయం ఎథిక్స్ కమిటీ లేదనే విషయం సీఎంకు తెలియదు. వాస్తవానికి అసలు ఇక్కడ ఎథిక్స్ కమిటీ ఉందా లేదనే విషయం కూడా ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తెలియదనే విషయం ఇక్కడ క్లియర్ కట్గా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సిఫార్సు చేస్తూ ప్రకటన, కమిటీపై హరీష్ చురుకలంటించారు. ఏదైతే లేని కమిటీకి ఎలా సిఫార్సు చేస్తారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చురుకలంటించినటువంటి అంశం. ఏవి ఎథిక్స్ అంటూ కూడా క్వశ్చన్ మార్క్ తోటి మనం వార్త చూడవచ్చు. ప్రధానంగా గౌరవ సభలో అధికార పక్షం బెదిరింపుల పర్వం, కండలు తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారంటూ మక్కాన్ సింగ్ ఠాకూర్ను నిలబెట్టి చూపినటువంటి సీఎం, కత్తుల కోలాటం ఆడతామన్న ఎమ్మెల్యే సామెల, రారా చూసుకుందాం రెచ్చిపోయినటువంటి నాగరాజు. మొత్తానికి అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా నిన్న చూసుకున్నట్లయితే మొత్తం రణరంగంగా మారినటువంటి అంశం. ప్రధానంగా దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే కేసీఆర్ వెలుగులకు కాంగ్రెస్ గ్రహణం పట్టిందంటూ కూడా చూడొచ్చు. కరెంటు ఫుల్లు, సప్లై డల్లు అంటూ కూడా వార్త చూడొచ్చు. సిద్దిపేట జిల్లా గొల్లపల్లిలో లో వోల్టేజీ కారణంగా వ్యవసాయ స్టార్టర్ వద్ద కెపాసిటర్ బిగిస్తున్నటువంటి రైతు. ఏదైతే లో వోల్టేజీ పదే పదే వస్తుంది, దానివల్ల ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ టైంలో మోటార్లు కాలలేదు, అలాగే ట్రాన్స్ఫార్మర్లు కూడా పోలేదు. మొత్తానికి 24 గంటల పాటు నాణ్యమైనటువంటి విద్యుత్ అందించినటువంటి ఘనత బీఆర్ఎస్ సర్కార్కు ఉంది, కేసీఆర్ సర్కార్కు ఉంది. ఆ రోజు ఎక్కడ కూడా మోటార్ కాలిపోలేదు, కాలిపోయినా కూడా స్వయంగా ప్రభుత్వమే దాన్ని మరమ్మతులు చేయించినటువంటి అంశం మనం చూసాం. ట్రాన్స్ఫార్మర్ కూడా మరమ్మతులు చేసింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా మరమ్మతులు చేయాలన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కేసీఆర్ సారే నయం అంటూ కూడా ఒక రైతు చెప్తున్నటువంటి అంశం మనం వార్త చూడొచ్చు. మనం చెప్తుంది కాదు, ఒక రైతు ఆ విధంగా చెప్తున్నాడు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే, అసలు కరెంటే పోకపోతుండే. కాంగ్రెస్ వచ్చినాక కరెంటు తిప్పలు ఎక్కువైనాయి, వంతుల వారీగా కరెంటు ఇస్తున్నారు. రాత్రిపూట కరెంటు కోసం చీకట్లో పొలాలకు పోవలసి వస్తుంది. ఏదైతే 2014కు ముందు ఈ పరిస్థితి ఉండేది. రాత్రిపూట రాత్రి వాళ్ళు కావచ్చు, పొద్దుంతా కావచ్చు, ఎప్పుడు పడతప్పుడు ఎప్పుడు కరెంట్ ఇస్తే అప్పుడు పొలాల్లోకి వెళ్ళి రైతులు నీళ్లు పట్టించుకునే వాళ్ళు పొలాలకు కావచ్చు, ఇతర పంటలకు కావచ్చు. కాకపోతే ఆ పరిస్థితి మొత్తానికి పోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ సంకల్పంతో 24 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఒక సంకల్పంతో నాణ్యమైనటువంటి విద్యుత్ అందించాడు. రాత్రి వాళ్ళు 24 గంటలు మీరు ఎప్పుడైనా పొలాల్లోకి మీరు కరెంటు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ సర్కారు 10 ఏళ్ల పాటు కూడా అందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ అందించినటువంటి ఘనత కేసీఆర్కి దక్కుతుంది. కాకపోతే ఇప్పుడు మొత్తానికి విరుద్ధంగా కాంగ్రెస్ సర్కార్ ఎట్లా ఉంటుందనేది ఇదే ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక వార్త చూస్తే వ్యాప్తంగా ఆందోళన, ఏదైతే ట్రంప్ తప్పుకో అంటూ కూడా మొత్తానికి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు అక్కడ రాచుకున్నాయి. వీధుల్లోకి వచ్చి నినదించినటువంటి అమెరికన్లు నో కింగ్స్ పేరిట నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. 50 రాష్ట్రాల్లో 3100 చోట్ల నిరసన. అలాగే యూరప్, లాటిన్ దేశాల్లో సైతం కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు, సుంకాలతో భయాందోళనలు, పాలనా వైఫల్యాలు, నిత్యం వివాదాస్పదమవుతున్నటువంటి ట్రంప్ సర్కారు చర్యలపై ప్రజలు భగ్గుమన్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లోనూ భారీ నిరసనలు చేపట్టారు. నో కింగ్స్ ట్రంప్ గద్దె దిగో అంటూ కూడా నినదించినటువంటి అంశం మనం చూడొచ్చు. ఏదైతే దానికి సంబంధించి ట్రంప్ నిర్ణయాలే దీనికి ఒక ప్రజల్లో వ్యతిరేకత అవుతున్నటువంటి ఉదాహరణగా చెప్పచ్చు. ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చాలా రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, చాలా దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అంశానికి ఇదే ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. సో ఇరాన్పై భూతల దాడులు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. గ్రాండ్ ఆపరేషన్కు అమెరికా సన్నద్ధం, 3500 బలగాలతో పశ్చిమాసియాకు యుద్ధనౌక, అలాగే ఖర్గ్ ఐలాండ్ స్వాధీనమే ప్రధాన లక్ష్యం, సొరచేపలకు ఆహారం అవుతారు అంటూ కూడా జాగ్రత్త అంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తున్నటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే ఇరాన్ హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మొత్తానికి ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి. మరొక వార్త చూసుకున్నట్లయితే ఇటు గురుకుల విద్యార్థిని ఆత్మహత్య, ఉపాధ్యాయుల వేధింపులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయుల వేధింపులకే గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ వస్తున్నటువంటి అంశం. 4 రోజుల క్రితం గడ్డి మందు తాగిన శ్రీ ఇందు, అలాగే చికిత్స పొందుతూ మృతి. నేను ఎమ్మెల్యేను 2 కోట్లు ఇవ్వాల్సిందే. హైదరాబాద్కు చెందినటువంటి ఓ ఫిరాయింపు ఎమ్మెల్యే దబాయింపు, బిల్డర్ను డిమాండ్ చేసినటువంటి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి అంశం. ఏదైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ఒక హైదరాబాద్కు చెందినటువంటి ఓ
వ్యక్తిని బెదిరించినట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తున్నాం. ఇప్పుడు ఒక